టీఆర్ఎస్ ఉన్నదే తెలంగాణ హక్కుల కోసం. కాంగ్రెస్ ఫెయిల్ కావాలని కోరుకోవట్లేదు, రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఇక పోటీ పరీక్షలు అక్రమాలు పాల్పడితే కోటి జరిమానా, H4 వీసాదారులకు వర్క్ ఆథరైజేషన్. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే ఎన్నికల వ్యవస్థను. అది చండీగఢ్లో జరిగిన మేయర్ ఎన్నికలకు సంబంధించిన అంశం. ఇక రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి, మొదటి నుంచి అది ఉన్నదే కదా. 6 గ్యారంటీలో ఏ గ్యారంటీ అమలు కావాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. ఇక తెలంగాణ సర్కార్ త్వరలోనే కూలుతుందని చెప్పి ఏపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్తారట. ఇక 7వసారి ఢిల్లీకి తెలంగాణ నుంచి పోటీ చేయండి, సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి. అగ్రనేతలతో ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ. రైట్, ఇక ఇది హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఇన్ డీటెయిల్డ్గా ఈ వార్తా కథనాలకు సంబంధించి మనం మొదలు పెడితే కనుక ముందుగా ఈనాడు విషయానికి వస్తే మేడిగడ్డ బ్యారేజ్ అక్కడ బ్లాక్ 7 మనం కుప్పగూలిపోవడం చూసినాం. అక్కడ పగుళ్ళు రావడాలు, కింద అక్కడ గ్రౌండ్కి నీళ్లు పైనుంచి ఫ్లోటింగ్ అవుతున్న నేపథ్యంలో అక్కడ పూర్తిగా గోతులాగా అవ్వకుండా ఏర్పాటు చేసినటువంటి ఆ బేస్మెంట్ అంతా కూడా కూలిపోయి కొట్టుకపోయిన పరిస్థితి. ఇప్పుడు రిటర్న్లో ఎల్ఎన్టీ సంస్థ ఏమంటుందంటే, మేడిగడ్డ బ్యారేజ్ వరదను తట్టుకోగలదా, ప్రభుత్వానికి గుత్తేదారు ఎల్ఎన్టీ లేక ఏమంటుంది, ఇక్కడ మేము కేవలం నిర్మాణం మాత్రమే చేపట్టినాం. అయితే దీంట్లో అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఏమంటున్నారు ఇంజనీర్లు కూడా చాలాసార్లు ఎల్ఎన్టీ సంస్థ ఏర్పాటు చేసిన పిల్లర్లు ఏవైతే ఉన్నాయో, బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం పూర్తయింది. ఏమంటుందని డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అంటే ఏదైనా తప్పులు కనుక గుర్తించి ఉంటే 1-2 సంవత్సరాల సమయం ఉంటుంది. ఆ 2 సంవత్సరాలు కనుక ఏమైనా లోటుపాట్లు తప్పులుగా నిర్మాణంలో కానీ తప్పులు కనుక జరిగి ఉండి, లేకపోతే పగుళ్ళు వచ్చినా, ఏమైనా కొత్తగా నిర్మాణం చేపట్టాల్సి వచ్చినా, ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేపట్టిన నిర్మాణంలో ఎటువంటి లొసుగులు ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో సొంత ఖర్చుతో భరించాల్సినటువంటి బాధ్యత ఎల్ఎన్టీ సంస్థకు ఉంటుంది. అయితే ఈ డిఫెన్స్ లయబిలిటీ పీరియడ్ ఎప్పుడు ఇచ్చినట్ట, పూర్తి స్థాయి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని 2020లోనే డిఫెన్స్ లయబిలిటీ పీరియడ్ అయిపోయిందని చెప్పి ఇచ్చేసిరట. డిఫెన్స్ లయబిలిటీ టైం అంటే 2 సంవత్సరాలు ఉంటుంది. 2020 జనవరి 9వ తేదీన వాళ్ళకు ఈ ప్రాజెక్టు మీకు ఇచ్చిన కాంట్రాక్ట్ నిర్మాణం పూర్తయింది అని క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిరట. ఎప్పుడు ఇప్పటికే పూర్తయిందని చెప్పి 2021 ఇచ్చిరంట. మీ ఈ తేదీ వరకే పూర్తి చేసి 2020 జనవరి 9 వరకే మీకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ సంబంధించి పూర్తి స్థాయి నిర్మాణం పూర్తయిందని చెప్పి 2021లో వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిరట. సో ఏమవుతుంది, ఈ 2021 నుంచి 2023 దాకా ఈ సమయం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉంటుంది కదా, ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్కి సంబంధించి పూర్తయింది. సో మేము నిర్మాణం చేపట్టిన మా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయింది కాబట్టి ఎన్ని లొసుగులు ఉన్నా మేము దాన్ని నిర్మించలేము ఇక అని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు మొన్న పిల్లర్ సంబంధించి అది కుంగుబాటి గురైపోయి అక్కడ పిల్లర్ పగుళ్ళు ఏర్పడ్డప్పటికీ దాని మీద ఎఫెక్ట్ మరింత బ్రిడ్జి మీద పడే అవకాశం అని తెలిసినప్పటికీ మేము ప్రభుత్వానికి సహకరించేందుకు మా వంతుగా ముంబై నుంచి కొన్ని అక్కడ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లను కానివ్వచ్చు, లేకుంటే కాంక్రీట్ రీసెర్చ్ కోసం కావచ్చు, రకరకాలుగా మా వంతు ప్రయత్నంగా ఆ మేడిగడ్డ పిల్లర్కి సంబంధించి ఏ రకంగా జరిగిందని తప్పిదాలను గుర్తించే విషయంలో మా వంతు సహాయ సహకారం అందించడం. ఇకపై అలా చేయబోము, మా సమయం అయిపోయింది అని చెప్పి ఎల్ఎన్టీ